మీరు ఈ తాడుని చూసారా? సన్నని దారాలతో చేశారు. ఏమాత్రం తెగకుండా పేనారు. ఇది ఎంత గట్టిదైనా ఇది మెత్తగానే ఉంటుంది. లాగితే తిన్నగా ఉంటుంది, వదిలితే వంగిపోతుంది. కావాలంటే దీనిని ఇలా చేతికి చుట్టేసి చిన్నదిగా చేసి గుప్పెట్లో పెట్టుకోవచ్చు. ఇంత సున్నితమైన తాడే కఠినమైన ఇటుకలు, రాళ్ల మీద పదే అరగదీస్తే కనుక ఇది వాటిని కూడా కోసేస్తుంది. వాటిపై తన ముద్రను వేస్తుంది. దాని ఆకారాన్ని మార్చేస్తుంది. అందుకు కారణం ఏమిటి? అందుకు కారణం అభ్యాసం, నిరంతర యత్నం. తమరు కూడా ఇలాగే అభ్యాసం చేసి నిరంతరం కర్మ చేస్తే మన ప్రారబ్ధం బండరాయంత కఠినమైనదైనా సరే దానిని ఛేదించడం ద్వారా మనం మన గమ్యాన్ని చేరుకోవచ్చు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. సత్కార్యాల ఆచరణ ఇంకా నిరంతర ప్రయత్నం, ఈ రెండే సాఫల్యానికి సూత్రాలు. జీవితంలో ఈ సూత్రాలు పాటించండి. ఇంకా నాతో కలిసి ప్రేమగా పలకండి. రాధాకృష్ణ.